హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎలా యూట్యూబ్ క్రియేట్ చేయాలో చెప్తాను. మనకి ఆల్రెడీ యూట్యూబ్ క్రియేటర్ ఉంటుంది, అందుకని ప్లస్ ఐకాన్ చేస్తే మనకి షార్ట్ వీడియో లైవ్ పోస్ట్లు అయినా వస్తాయి. ఏం కావాలో అది పెట్టుకోవచ్చు. ఇంకా మనకైతే నేమ్ కావాలన్న వాళ్ళు స్విచ్ అకౌంట్ నొక్కి ఎడిట్ ఛానల్ నొక్కితే మనకి ఇలా వస్తుంది. నేమ్ నొక్కితే మనకు కావాల్సిన నేమ్ యాడ్ చేయాలి. అంటే మన ఛానల్ నేమ్ లైక్ శివాల రోహిత ఆల్ ఇన్ వన్ అని నేను పెట్టుకున్నాను కదా, సేమ్ అదే విధంగా మీకు ఏం కావాలో అది పెట్టుకోవచ్చు. ఇంకా మనకైతే అది సెట్ చేస్తే వెంటనే మన ఛానల్ నేమ్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నాకైతే తెలిసిన వాళ్ళు అయితే రాస్తున్నాను. మన ఛానల్ కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఛానల్ అడిగితే నేను వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఆ తర్వాత మళ్ళీ హ్యాండిల్ అని ఉంది కదా ఇక్కడ, అది మన లింక్ అనమాట. ఇప్పుడు మనం షార్ట్స్ పెట్టగానే అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ మనమైతే మన ఛానల్ పేరు అయితే చాలామంది రాస్తారు. బట్ స్పెషల్గా రాసుకోవాలనుకున్న వాళ్ళు స్పెషల్గా రాయొచ్చు. ఎగ్జాంపుల్ మన ఛానలే చూసుకోండి, షార్ట్స్లోకి వెళ్ళగానే మనకి ఎప్పుడు కూడా నా ఛానల్ పేరు ఉండదు. నాదేమో శివాల రోహిత లక్ష్మి ఆల్ ఇన్ వన్. బట్ మా తమ్ముడు పేరు కూడా కలపాలనుకున్నాను కాబట్టి అల్లరి రోహిత అండ్ తేజస్ అనుకుని రాశాను. ఇక్కడ చూసారు కదా, మీరు ఇక్కడ ఒక వర్డ్ రాసినా మీకు అవ్వదు. అలా అని చెప్పి మీరు నెంబర్స్ రాద్దామని చెప్పి @ మధ్యలో పెట్టకూడదు కదా. ఎప్పుడు కూడా మనం @ స్టార్టింగ్లోనే పెట్టాలి, ఎందుకంటే అదొక లింక్ లాగా వస్తుంది అనమాట. అందుకనేసి అలా అని చెప్పి ఇందులో మనం నెంబర్సే రాయాలని కాదు, నేమ్స్ అని రాయొచ్చు. అలాగే మనం ఏం పెట్టకుండా రాయకూడదు, స్పేస్ ఉండాలి. స్పేస్ అనేది మనం మామూలు స్పేస్లో ఇవ్వకూడదు, మైనస్లా ఉంటుంది, డాష్ లాంటిది. అలా నొక్కి 1 2 3 అని నేమ్ అయినా రాయొచ్చు. ఇక్కడ 1 2 3 రాసాను, సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా చూసాక సేవ్ నొక్కితే వచ్చేసింది. అదే మన ఛానల్ యూఆర్ఎల్ అంటే మన లింక్ అనమాట. యాడ్ డిస్క్రిప్షన్ చెప్పి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేస్తాం ఏంటి అవన్నీ కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మన ఛానల్ వ్యూలోకి వెళ్ళిపోతే, ఇంకా మన ఛానల్లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా మోర్ అబౌట్ దిస్ ఛానల్ అని. ఆ మోర్ నొక్కారంటే ఇక్కడ లింక్ ఉంటుంది. అంతేకాదు మనం డిస్క్రిప్షన్ రాసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఉండదు. మేమైతే తర్వాత రాద్దామని ఉంచేసాము, మీకు కావాలనుకుంటే అప్పుడే రాసేసుకోండి. ఇంకా చూసారు కదా, ఇక్కడ కెమెరా సర్కిల్ ఉంది కదా, అది నొక్కితే మనకైతే మన ఛానల్. ఇంకా రెక్టాంగిల్ అయితే మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి మనకు కొన్ని ఛానల్స్లో కనిపిస్తూ ఉంటాయి కదా, థ్యాంక్ యూ ఫర్ 1M 2M వ్యూస్ అని చెప్పేసి అలాంటివి చేసుకోవడానికి పనికొస్తాయి. ఇవి బాగా పాపులర్ అయ్యడం పెట్టుకోవడం బెస్ట్. ఇంకా నేనైతే ఇక్కడ సర్కిల్ అయితే ఒకటే పెడుతున్నాను, అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అలాంటివి పెట్టుకునేటప్పుడు చూసుకుందాంలే అని చెప్పి అది వదిలేసాము. ఇంక ఇదైతే మాకు తెలిసిన వాళ్ళకి పెడుతున్నాను కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా నా ఫొటోస్ అయితే కాదు. సో ఇంక ఇవన్నీ కూడా తెలియదు మనకు, అందుకే నేను నేమ్ కూడా బ్లాక్ చేసేసాను. మనకు తెలిసిన ఛానల్ అయితేనే చూపిద్దామని. ఇంకా మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉంటాయి ఇలాంటివి. యూట్యూబ్ క్రియేట్ అవ్వడానికి కావాలా, లేకపోతే ఇంకేదైనా క్రాఫ్ట్ ఆర్ట్ ఏదైనా పర్లేదు నేను చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ డ్యాన్స్ అయినా ఉండొచ్చు, పెయింటింగ్ అయినా అవ్వండొచ్చు, క్రాఫ్ట్ అయినా అవ్వండొచ్చు, హౌ టు క్రియేట్ ఛానల్ అయినా అవ్వండొచ్చు. అలాంటి ఏమైనా పర్లేదు, బట్ నేనైతే క్రియేట్ చేస్తాను. ఇంకా మీకు అయితే నచ్చిన పిక్చర్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఒక మంచి పిక్చర్ అయితే చూసాం కదా, ఇది చూసారు కదా, ఇలా ఉంటుంది. ఆ స్క్వేర్ అయితే మనకు కనిపిస్తుంది, మనం జూమ్ చేసుకోవచ్చు కూడా. ఆ స్క్వేర్లో ఉన్నవే మనకు కనిపిస్తాయి అనమాట. ఎప్పుడైనా టీవీలో అది మనం క్లిక్ చేస్తే మనకు వస్తుంది కదా, అది అలా ఫుల్ అయితే అలా కనిపిస్తుంది. లేకపోతే సర్కిల్ ఫస్ట్ కనిపించలేదు అని మళ్ళీ నొక్కలేదు, మీరు కొద్దిగా డ్రాగ్ చేస్తే కిందకి మనకు ఒకసారి వస్తుంది. చూసారు కదా ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ అయితే మేము డిస్క్రిప్షన్ అయితే రాసుకోవాలి కంపల్సరీగా, అంటే కొద్దిగా ఆడియన్స్కి తెలుసుకోవాలి కదా, అందుకనేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడే చూస్తుంటే.